Next question, 11th question. Which of the following gas is released when sodium hydroxide is treated with zinc? జింక్ తోటి సోడియం హైడ్రాక్సైడ్ని ట్రీట్ చేసినాడంట. జింక్ విత్ సోడియం హైడ్రాక్సైడ్తో ట్రీట్ చేస్తే నీకేమొస్తుందంటే Na2ZnO2 సోడియం జింకేట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. సోడియం జింకేట్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? సోడియం జింకేట్. సోడియం జింకేట్తో పాటు హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే జింక్ మెటల్ తోటి యాసిడ్ రియాక్ట్ అయినా హైడ్రోజన్ గ్యాసే వస్తుంది, బేస్ రియాక్ట్ అయినా హైడ్రోజన్ గ్యాసే వస్తుంది. ఇది సోడియం హైడ్రాక్సైడ్ అనేది బేస్ రియాక్ట్ అయినా హైడ్రోజన్ గ్యాసే వస్తుంది, యాసిడ్స్ రియాక్ట్ అయినా కూడా హైడ్రోజన్ గ్యాసే వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 12th క్వశ్చన్. Which of the following compound is formed when excess of CO2 is passed through calcium hydroxide? It is very important question. ఇంతకుముందు కాల్షియం హైడ్రాక్సైడ్ గుండా నువ్వు కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని కనుక పంపిస్తే నీకేమొచ్చిందిరా? కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అయింది. ఓకేనా? కానీ ఎక్సెస్ పంపిస్తే, ఇంకా CO2ని నువ్వు ఎక్సెస్గా కనుక పంపిస్తే మళ్ళీ ఇవి మూడు రియాక్ట్ అయ్యి నీకేమొస్తుందంటే కాల్షియం బైకార్బోనేట్ ఫామ్ అవుతుంది. కాల్షియం CaHCO3 టేకన్ ట్వైస్. కాల్షియం యాక్చువల్గానైతే ఇదే ఫామ్ అవుతుంది, కానీ నువ్వు ఇంకా ఫామ్ అయినా కూడా ఇంకా కంటిన్యూస్గా CO2 గ్యాస్ని కనుక పంపిస్తే అప్పుడు CO2 గ్యాస్ కాల్షియం కార్బోనేట్ అండ్ వాటర్ తోటి రియాక్ట్ అయ్యి కాల్షియం బైకార్బోనేట్ని ఫామ్ చేస్తుంది. సో ఆన్సర్ ఈజ్ కాల్షియం బైకార్బోనేట్. CaHCO3 టేకన్ ట్వైస్. C3ని ఇక్కడ ఉండాలి. CaHCO3 టేకన్ ట్వైస్ కాల్షియం బైకార్బోనేట్. నాకు ఇప్పుడు మళ్ళీ వీటి పేర్లు చెప్పండి. CaHCO3 టేకన్ ట్వైస్ కాల్షియం బైకార్బోనేట్. CaCO3 పేరు చెప్పండి, కాల్షియం కార్బోనేట్. CaO కాల్షియం ఆక్సైడ్. CaOCl2 బ్లీచింగ్ పౌడర్. దీని కెమికల్ నేమ్ కాల్షియం ఆక్సీక్లోరైడ్, కానీ ఇది కామన్ నేమ్ ఏంటిది? బ్లీచింగ్ పౌడర్. మీకు ప్రతి కెమికల్ నేమ్ కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఏ సొల్యూషన్ రియాక్ట్స్ విత్ క్రష్డ్ ఎగ్ సెల్స్. ఎగ్ ఉంటుంది, ఎగ్ మీద పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుతోట రియాక్ట్ అవుతుంది ఒక సొల్యూషన్. ఏ గ్యాస్ గివ్ ఏ గ్యాస్, అట్లా రియాక్ట్ అయిన తర్వాత ఒక గ్యాస్ వచ్చిందట. that turns lime water into milky. The solution contains. ఆ సొల్యూషన్లో ఏముంటుంది? సో ఈ సొల్యూషన్ యొక్క మనకు ఈ క్రష్డ్ ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ యొక్క పొట్టు కాల్షియం తోటి తయారవుతుంది, మెటల్ తోటి తయారైంది. ఇది దేంతో రియాక్ట్ అయిందట? రియాక్ట్స్ విత్ ఏ సొల్యూషన్, ఏదో ఒక సొల్యూషన్ అన్నాడు, ఏదో ఎక్స్ అనే సొల్యూషన్. సో HCl తోటి రియాక్ట్ అయిందా? అయితే ఈ కాల్షియం అనేది ఈ షెల్ అనేది కాల్షియం కాకుండా కాల్షియం కార్బోనేట్ అని తీసుకోవాలి. ఓకేనా? కాల్షియం కాంపౌండ్ ఇక్కడ గ్యాస్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఫర్దర్గా ఉంది కాబట్టి యూ షుడ్ సే టేక్ యాజ్ వాట్ కాల్షియం కార్బోనేట్. కనుక రియాక్ట్ అవుతే యాసిడ్స్ తోటి కార్బోనేట్స్ కనుక రియాక్ట్ అయితే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లైమ్ వాటర్ని ఎట్లా మారుస్తుంది? మిల్కీ వైట్గా మారుస్తుంది. లైమ్ వాటర్ అంటే ఏంటిది? కాల్షియం హైడ్రాక్సైడ్. దీంతో కనుక రియాక్ట్ అయితే నీకేమొస్తుంది? కాల్షియం కార్బోనేట్ వస్తుంది. ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ మిల్కీ వైట్ కలర్లోకి మారడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎక్కడ మిల్కీ వైట్ వచ్చినా కార్బన్ డైఆక్సైడ్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ గ్యాస్ మారుస్తుంది? సున్నపు నీటిని పాల వలె తెల్లగా మార్చే గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ బేస్ డిజాల్వ్స్ ఇన్ వాటర్ బై వాట్ నేమ్ ఈజ్ బెటర్ టు నోన్. ఒకవేళ కనుక ఒక బేస్ ఉన్నది,
ఆ బేస్ వాటర్లో కనుక డిజాల్వ్ అయితే ఈ బేస్కు ఏమని పిలుస్తారు అంటున్నాడు. వాటర్లో కనుక కరిగితే వాటర్లో కరిగే బేసెస్ని ఏమంటారంటే ఆల్కలీస్ అంటారు. ఏమంటారు? ఆల్కలీస్, ఆల్కలీ అంటారు. వాటర్లో కరిగే బేసెస్ ఆల్కలీ అనాలి. మరి వాటర్లో కరగని బేసెస్ని ఏమంటారు? మళ్ళీ వాటికి ప్రత్యేకమైన పేరు ఏం లేదు, జస్ట్ దాన్ని బేసే అనాలి. జస్ట్ దాన్ని బేస్ మాత్రం, క్షారం మాత్రమే అనాలి. కానీ వాటర్లో కరిగితే మాత్రం దాన్ని ఆల్కలీ అంటారు. ఏమంటారు? ఆల్కలీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ వెన్ మిక్స్డ్ టుగెదర్ విల్ ప్రొడ్యూస్ టేబుల్ సాల్ట్? టేబుల్ సాల్ట్ రావాలి. టేబుల్ సాల్ట్ రావాలి. టేబుల్ సాల్ట్ యొక్క ఫార్ములా సోడియం క్లోరైడ్. ఇది రావాలనంటే ఏం రియాక్ట్ కావాలి అంటే Na అనేది సోడియం హైడ్రాక్సైడ్, Cl ఎక్కడి నుంచి వస్తుంది అంటే HCl నుంచి వస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్ HCl కనుక రియాక్ట్ అయితే NaCl కలుపుతుంది, OH కలిసి H2O వస్తుంది. ఇదేమో ఏంటిది? బేస్. ఇదేమో ఏంటిది? యాసిడ్. యాసిడ్ బేస్ మధ్య జరిగే రియాక్షన్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. కాబట్టి టేబుల్ సాల్ట్ వచ్చే దేనివల్ల వస్తుంది? సోడియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఇది గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ ద వాట్ బేసిక్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఏ టీచర్ చెప్పినా న్యూట్రలైజేషన్ అనగానే ఫస్ట్ ఇదే చెప్తారు. ఓకేనా? పిల్లలకు, మీరు చిన్నపిల్లలు కాబట్టి ఈజీగా అర్థం కావడం కోసము ఇదే చెప్పడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కలర్ వుడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ టర్న్ యూనివర్సల్ ఇండికేటర్? యూనివర్సల్ ఇండికేటర్ తోటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏ కలర్ని ఇస్తుంది? హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏ కలర్ని ఇస్తుంది? హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ ద స్ట్రాంగ్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్స్ స్ట్రాంగ్ రెడ్ కలర్ని ఇస్తాయి. ఏ కలర్ని ఇస్తాయి? రెడ్ కలర్ని ఇవ్వడం జరుగుతుంది. రెడ్ కలర్ ఇస్తాయి. ఆరెంజ్ కలర్ ఇచ్చేది ఏమిస్తుంది? ఆరెంజ్ కలర్ ఇచ్చేది వీక్ యాసిడ్స్ ఇస్తాయి. ఏమిస్తాయి? వీక్ యాసిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. పర్పుల్ కలర్ ఏమి ఇస్తాయి? బేస్లు ఇస్తాయి. బేసెస్ ఇస్తావు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఇది మనకు కాబట్టి HCl ఇచ్చే కలర్ ఏంటిదిరా? రెడ్ కలర్. రెడ్ భయంగా ఉంటుంది. కాబట్టి మనము బలమైన ఆమ్లాన్ని కనుక తాగినా కూడా ఏమవుతుంది? భయంతో చనిపోతాము. మనకు అన్ని ఏమైతే పొక్కులు పడతాయి బాడీ మీద పడ్డట్టు అయితే. అందుకే రెడ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 17th క్వశ్చన్, which of the following medicine is used for treating of indigestion? ఇండైజెషన్ అంటే ఏంటిదిరా? ఇండైజెషన్ అంటే ఏంటిది? ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడము, అజీర్తి. జీర్ణం కాకపోతే దాన్ని ఇండైజెషన్ అంటారు. ఇండైజెషన్ కోసం ఏ ట్యాబ్లెట్ని వేసుకుంటాము? ఏ ట్యాబ్లెట్ వేసుకుంటారా? ఏ సిరప్ తాగుతారా? యాంటాసిడ్. ఏంటిది అది? యాంటాసిడ్. ఇండైజెషన్ కావడానికి గల రీజనే యాసిడ్ కడుపులో ఎక్కువ ప్రొడ్యూస్ అయితే, ఒకేసారి ఎక్కువ ప్రొడ్యూస్ అయితే జీర్ణం కాదు. కాబట్టి ఏం చేస్తారు? యాసిడ్కి వ్యతిరేకమైనది. యాసిడ్ని న్యూట్రలైజేషన్ చేయడం కోసము యాసిడ్కి వ్యతిరేకంగా పనిచేసేదాన్ని మనం తాగడం జరుగుతుంది, యాంటాసిడ్. ఈ యాంటాసిడ్ ట్యాబ్లెట్లో లేదా యాంటాసిడ్ సిరప్లో మేజర్గా ఉండేది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మిగతా అంశాలు కూడా మీకు తెలిసి ఉండాలి. ఇక్కడ యాంటీబయాటిక్ అంటే ఏంటిదిరా? మనకు జ్వరం కనుక ఏమైనా వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వేసుకుంటాం చూడండి. అంటే మన బాడీలోనికి వచ్చిన ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో, మనకు వ్యాధులను కలిగించే మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటిని చంపివేయడం కోసము యాంటీబయాటిక్స్ని యూజ్ చేస్తారు. అనల్జెసిక్స్ అంటే ఏంటివిరా? ఏవైతే ట్యాబ్లెట్లు, సిరప్లు ఏవైతే ఉన్నాయో, సర్ది, ముక్కు అట్లాంటి వాటికి మనకు అనల్జెసిక్ను ట్యాబ్లెట్లు యూజ్ చేస్తారు. యాంటీసెప్టిక్ అంటే ఏంటిదిరా? సెప్టిక్ అయినప్పుడు లేదా మనకు సెప్టిక్ కాకుండా ఉండడం కోసము వేసుకునే ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ యాంటీసెప్టిక్ అనడం జరుగుతుంది. టీటీ ఇంజెక్షన్ అంటారు చూడండి, సెప్టిక్ కాకుండా వేసుకునే టీటీ ఇంజెక్షన్, అట్లా అంటే యాంటీసెప్టిక్.
నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. విచ్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ మెగ్నీషియం ఈజ్ మేడ్ టు రియాక్ట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. మెగ్నీషియం అనేది మెటలు, హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి రియాక్ట్ కావాలి కాబట్టి ఏ గ్యాస్ వస్తుంది? సచ్చుకుంటూ హైడ్రోజన్ గ్యాస్ రావాల్సిందే కదా. సో ఎందుకంటే మెటల్స్ కనుక యాసిడ్స్ తోటి కనుక రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఏ గ్యాస్ వస్తుంది? హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్ అనేది రావడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ 19th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ అక్యురేట్ వే ఆఫ్ షోయింగ్ న్యూట్రలైజేషన్? న్యూట్రలైజేషన్ను ఈజీగా చూపెట్టడం కోసము మనకు ఏది ఇందులో యూజ్ అవుతుంది, ఏది ఎక్కువ యాక్యురేట్గా ఉంటుంది అంటున్నాడు. యాసిడ్ బేస్ కలిపితే యాసిడ్ బేస్ సొల్యూషన్, యాసిడ్ బేస్ కలిపితే సాల్ట్ అండ్ వాటర్, యాసిడ్ బేస్ కలిపితే సోడియం క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్, యాసిడ్ ప్లస్ బేస్ న్యూట్రల్ సొల్యూషన్. ఏది మోస్ట్ యాక్యురేట్గా ఉండేది? ఇది. ఆమ్లము మరియు క్షారాల మధ్య చర్య జరిగి, ఆమ్లము క్షారాల మధ్య చర్య జరిగి లవణము మరియు నీరు ఏర్పరిచే చర్య ఏంటిది? అది న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఇన్ విచ్ రియాక్షన్ సాల్ట్ అండ్ వాటర్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూట్రలైజేషన్. ఓకేనా, గుర్తుంచుకోవాలి, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ డిఫరెంట్ కలర్స్ ఓవర్ ఏ రేంజ్ ఆఫ్ pH? సో ఎక్కువ మనకు pH రేంజ్ లోపల అంటే ఒక్కొక్క pH రేంజ్ దగ్గర ఒక్కొక్క కలర్ని ఇచ్చేది ఏంటిది? లిట్మసా, మిథైల్ ఆరెంజా, ఫినాఫ్థలీనా, యూనివర్సల్ ఇండికేటరా? ఆన్సర్ ఏది? యూనివర్సల్ ఇండికేటర్. దిస్ యూనివర్సల్ ఇండికేటర్ విల్ గివ్ డిఫరెంట్ కలర్స్ at different pH values. డిఫరెంట్ కలర్స్ at different pH values. డిఫరెంట్ pH వాల్యూస్ దగ్గర డిఫరెంట్ కలర్స్ని షో చేసేది ఏం ఇండికేటర్? అది యూనివర్సల్ ఇండికేటర్. యూనివర్సల్ ఇండికేటర్.